హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. ఈరోజు రెసిపీ చిక్కుడుకాయ మసాలా కర్రీ. ఈ కర్రీని చాలా సింపుల్గా ఒక మసాలా పౌడర్ని వేసి టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇది రైస్లోకే కాదు, చపాతీ రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కుక్కర్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుంటున్నాను. నూనె కొద్దిగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఈ 3 వేసేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. పోపు దినుసులు కొంచెం వేగాక 4 ఇలా మధ్యకి కట్ చేసిన పచ్చిమిరపకాయలను వేస్తున్నాను. అలాగే ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి అది కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక కొంచెం కరివేపాకు, 2 టమోటాలను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసి టమాటాల్లో బాగా కలిపేసుకోవాలి. టమోటా ముక్కలు బాగా మగ్గి ఇలా నూనె వదులుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం ముందుగానే కడిగి ఒలిచిపెట్టుకున్న 1/2 కేజీ చిక్కుడుకాయలను వేస్తున్నాను. చిక్కుడుకాయలు, టమాటా ముక్కలు బాగా కలిపేసుకుంటూ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాసు నీళ్లు పోసేసుకుని మూత పెట్టుకొని ఇలా ఉడకనిస్తూ ఉందాం. ఈలోపు మనం మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం. ఒక ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఎండు కొబ్బరి ముక్కలు 4, లవంగాలు 4, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి సిమ్ములో మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా 1 టీ స్పూన్ నువ్వులు వేస్తున్నాను. ముందలే వేస్తే మాడిపోతాయి కాబట్టి వీటిని దించే ముందు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకుని పొడిలా తయారు చేసుకోవాలి. ఈ పొడిని ఇప్పుడు ఉడుకుతున్న చిక్కుడుకాయల్లో వేసేసుకుందాం. ఈ టైంలోనే మీరు ఉప్పు, కారాలు ఏమైనా తగ్గితే వాటిని అడ్జస్ట్ చేసేసుకోండి. మొత్తం ఒకసారి బాగా కలిపేసి కుక్కర్ని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని ప్రెషర్ పోయాక మూత తీసి చూద్దాం. చూడండి, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఒకసారి కూరను బాగా కలిపేసుకొని కొత్తిమీరను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చిక్కుడుకాయ మసాలా కర్రీ రెడీ. ఇంత టేస్టీగా ఉండే ఈ కూరను మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.